రైతులను ఆదుకోవాలి. కాపాడండి కాపాడండి ఎండిపోయే పైరుని కాపాడి ఇవ్వాలి. 9 గంటల కరెంటు ఇవ్వాలి. 9 గంటల కరెంటు ఇవ్వాలి. వారమంతా 9 గంటల కరెంటు ప్రతిరోజు 9 గంటల కరెంటు ప్రతిరోజు 9 గంటల కరెంటు. వర్ధిల్లాలి సంగం మండల కావలికల రైతుల ఐక్యత. వర్ధిల్లాలి ఎండిపోతున్న కావలి కాలువ పైన పంటలను ట్రాఫిక్ ఇబ్బంది రైతుల ఐక్యత. కరెంటు కాలువ పైన రైతుల పంటలను నిరంతరంగా 9 గంటల విద్యుత్తును కావలి కాలువ పైన నిరంతరంగా 9 గంటల ఐడియా ముందు అడిగి రాదు కావాలా. కరెంటు మోటార్ కరెంట్ ఇస్తున్నారా లేదా అని అక్కడ ఐడియా ముందు అడిగి రాదు కావాలా. కరెంటు మోటార్ కరెంట్ ఇస్తున్నారా లేదా అని అక్కడ ఏమైతే వదలడం వల్ల నీరు అక్కడ దాకా చేరట్లేదు. ఈ సంఘం మండలం వాటికి నీరు వాటికి లాభం మాకు చేరట్లేదు. మాకు కంటిన్యూగా 4 రోజులు కావాలంటారు. అటు ఫోన్ వాళ్ళు బాధపడుకుంటూ మన మండలం ఇంపార్టెంట్ అవుతుంది. మనం ఉన్నాం కాబట్టి దీనికి దానికి మినిమైజ్ చేసేలాగా ఏది పెద్ద అప్పుడు రైతులందరం కూడా ఇప్పుడే లోడ్ అయ్యారు. ఆ వారంలో మాకు ఆ ప్రాబ్లం కనపడాలి. అయినా సరే ఇక్కడ రైతు సంఘం గ్రహించి సమాధానం కాదు సార్ కూడా పైకి పెట్టించారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి ఏ పద్ధతుల్లో ఇక్కడ వేయాలి, ఏ పద్ధతుల్లో వాళ్ళు బాగుంటారు రోజు మాత్రం చిన్న సంవత్సరం ఏ నడిపెట్టి వీడియోలు చెప్తా ఉన్నారు. ఏ మోటార్ కాలువ దగ్గర తిరుగుతున్నాయి అవి కానీ వీడియోస్ అంటే మేము వాటిని మిగతా బోర్ వేసుకొని వాళ్ళకి పవర్ కట్టు మేము ఇవ్వకుండా మరి పళ్ళు కూడా మాకు ఈ సిచ్యువేషన్ వేరే మోటార్లు కానీ కరెంటు వచ్చి ఆ టైంలో దాటి తిరిగి ఖచ్చితంగా వీడియోస్ వేరే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అధికారి అందరికీ చౌకాలు మేము డివేట్ అయితే ఎందుకంటే 3వ తారీఖు మాకు ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ జరిగింది. కలెక్టర్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ని మాకున్న ఒక అవకాశం ఏంటంటే ఏదైనా అవకాశం సార్ నేను దశరథ్ సార్తో మాట్లాడుతున్నాను. మీరు కూడా ఒకసారి మాట్లాడుతున్నారు. 5:30-6కి సార్ రిటర్న్ అవుతాను అసెంబ్లీకి. నేనే 7కి వస్తాను, సంఘానికి వస్తాను. ఎంఆర్ ఆఫీసర్ ఇక్కడ కూర్చొని సార్ ఇలా ఉంది సార్. నెల్లూరు జిల్లా సంగం మండలం ఆవుల కాలం రైతులం. మేము గత 30 సంవత్సరాల నుంచి వరి సాగు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో ఈ నెల 3వ తేదీ నుంచి కావుల కాలం మీద వారానికి 4 రోజులు మోటార్లు వేయకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. వాటి మీద మేము గత 2 వారాల నుంచి పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. దీంట్లో ఆత్మకూరు సిఐ గారు గంగాధర్ సార్ గారు, అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు, తర్వాత కరెంట్ ఏఈ గారు వీళ్ళందరూ కూడా రైతులతో మాట్లాడడం జరిగింది. డిఈ గారు అందరూ మాట్లాడడం జరిగింది. దీని మీద సోమవారం రోజు కలెక్టర్ని కలిసి ఏఈ గారు కూడా మేము కూడా ఉంటానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాతోటి తీసుకోపోయి కలెక్టర్ దగ్గర ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చారు. దానికి మేము ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని